హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మా టెర్రస్ గార్డెన్లో బీరకాయ ఉన్నాయండి. బీరకాయలు హార్వెస్ట్, అలాగే ఏ సైజ్ బ్యాగ్లో బీరపాదు పెట్టుకోవాలి, పాటింగ్ మిక్స్ ఏం కలపాలి, హార్వెస్ట్ తర్వాత ఏ ఎరువులు ఇవ్వాలి, ఇవన్నీ వీడియోలో చెప్పబోతున్నానండి. పదండి బీరకాయలు హార్వెస్ట్ చూసేద్దాం. బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ముందు ఒకసారి నేను బీరకాయలు హార్వెస్ట్ చేసేసాను, 3-4 వరకు వచ్చాయి. ఇది రెండోదండి హార్వెస్ట్. నేను అలాగే మా మేనగోడలు కూడా బీరకాయలను అయితే కట్ చేస్తున్నాము. మా పెద్ద మేనగోడలకి గార్డెనింగ్ అంటే నాకులాగే చాలా ఇంట్రెస్ట్ అండి. అయితే ఈ బీరపాదు నేను 24x12 ఇంచెస్ గ్రో బ్యాగ్లో పెట్టానండి. పాదులు ఎప్పుడు కూడా మనం వెడల్పుగా ఉన్నటువంటి గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ ఖాళీగా ఉన్నటువంటి వాటిల్లో పెట్టామంటే పైన ఎలాగ అలుముకుంటుందో పాదు అలాగే లోపల కూడా మొత్తం అంతా అలుముకుంటుంది. నేను ఖాళీగా ఉన్న ఈ బ్యాగ్లో అయితే పెట్టాను. దీని పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే కనుక ఒక పాట్ ఏమో నేను గార్డెన్లో ఉన్నటువంటి పాత మట్టి ఒక వంతు ఏమో కొబ్బరి పొట్టు, ఒక వంతు కౌ మెన్యూర్ అండి, 3 కలిపి బ్యాగ్ పెట్టాను. అలాగే కోకోపీట్, కౌ మెన్యూర్ అయితే మాకు 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి, ఇక్కడ అమ్ముతున్నారు. కోకోపీట్ అయితే 6 ఇయర్స్ది, అలాగే కౌ మెన్యూర్ కూడా పంచగవ్య ఇవన్నీ కలిపి వాళ్ళు అమ్ముతున్నారు. అది తీసుకొచ్చి నేను ఈ పాటింగ్ మిక్స్ అంతా కలిపి పెట్టాను. మనం హీల్డ్ ఎక్కువ తీసుకోవాలంటే కనుక పాటింగ్ మిక్స్ ఇంపార్టెంట్ అండి. బెస్ట్ పాటింగ్ మిక్స్ తీసుకోవాలి, అలాగే సీడ్స్ కూడా మంచివి తీసుకోవాలి. మనం తీసుకునే సీడ్స్ని బట్టే పాటింగ్ మిక్స్ని బట్టి అయితే హీల్డ్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ కాదండి, మామూలు విత్తనాలే, బీర విత్తనాలు. నేను 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. చూశారు కదా సైజ్ ఏ విధంగా ఉన్నాయో. ఇది పాలినేషన్ లేకపోతే బీరపిందులు ఇలాగా పాడైపోతాయండి. నేనైతే ఎక్కువ పాలినేషన్ అయితే చేయడానికి కుదరక ఒక్కొక్కసారి చేయను. పాలినేషన్ చీమల వల్ల అది అయ్యి మామూలుగా బీరకాయలు అయితే కాసేస్తూ ఉంటాయి. మనం అలా ఒక్కొక్కటి అవ్వనివి ఉంటే అలా మాడిపోతూ ఉంటాయండి. మనం టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు హనీబీస్, బటర్ఫ్లైస్ అయితే ఎక్కువగా రావు కాబట్టి వచ్చిన ప్రతి పిందె కూడా కాయగా మారాలి అంటే మనం హ్యాండ్ పాలినేషన్ అయితే కంపల్సరీ అండి. నేను అలా పాలినేషన్ చేయనటువంటి పిందెలు అయితే మాడిపోయాయి. ఇప్పుడు బీరకాయలు అయితే చూడండి, మా మేనగోళ్ళు కూడా కట్ చేస్తుంది. మనం పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి గార్డెనింగ్లో ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ కాయ అయితే కొంచెం ముదిరిపోయిందండి, విత్తనాల కోసమని ఉంచేసాను. అలాగే విత్తనాలు ప్రతిసారి మనం కొనవసరం లేదు. మన గార్డెన్లో ఉన్నటువంటి ఫస్ట్ వచ్చినటువంటి కాయని మనం అలా పక్కన వదిలేస్తే అవి మనం సీడ్స్ తీసుకుని దాచుకోవచ్చు. అలాగే ఇంకా 4-5 పిందుల వరకు ఉన్నాయి. హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మొక్కలకి మెన్యూర్ ఇవ్వాలండి. నేనైతే ఒక 4 గుప్పిళ్ళ వరకు ఉంటుంది వర్మి కంపోస్టు, అలాగే 2 గుప్పిళ్ళు వేపపిండి, అలాగే రాక్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేటు, ఈ 3 వేస్తున్నాను. ఎందుకంటే నేను హార్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే మనం ఎరువునైతే ఇవ్వాలి. నేను వారం రోజులు అయిపోయిందండి, ఎటువంటి మెన్యూర్ ఇవ్వలేదు. అందుకని నేను ఇప్పుడు ఈ 3 కలిపి ఇవ్వబోతున్నాను. ఇది రాక్ సాల్ట్ అండి. ప్లాంట్ అయితే కొంచెం డల్గా ఉంది. వర్మి కంపోస్ట్లో నైట్రోజన్ ఉంటుంది, అలాగే వేపపిండి కూడా ఇవ్వడం వల్ల మంచిదే. రాక్ సాల్ట్ అయితే కనుక క్లోరోఫిల్ లోపం ఉన్న ఆకులు చూడండి పసుపుగా మారుతూ ఉంటాయి. కొంచెం ప్లాంట్స్ కొంచెం డల్ అయినప్పుడు రాక్ సాల్ట్ని కూడా ఇవ్వచ్చు. రాక్ సాల్ట్ అయితే కొద్దిగానే ఇవ్వండి. నేను 1 టీ స్పూన్ వేసాను అంతే. ఈ 3 కలిపి నేను ఇప్పుడు ఈ బ్యాగ్లో వేస్తాను. మనం మెన్యూర్స్ ఇచ్చేటప్పుడు అందులో ఉన్న కలుపు మొక్కల్ని తీసేయాలి, అలాగే మట్టిని అయితే లూజ్ చేయాలండి. మట్టిని లూజ్ చేసి అప్పుడు మెన్యూర్ ఇచ్చి వాటరింగ్ అయితే చేయాలి. మనం లూజ్ చేయకుండా వాటరింగ్ చేసామంటే కనుక డైరెక్ట్గా కిందకి పోతాయండి, వేస్ట్ అయిపోతాయి మనం ఎటువంటి మెన్యూర్స్ ఇచ్చినా సరే. ఈ కోకోపీటు, మళ్ళా ఇవి మాగిన ఆవు పేడ ఎరువు, ఇవన్నీ కూడా అక్కడ పంచగవ్య కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఇవన్నీ పాటింగ్ మిక్స్ కలిపి పెట్టాను. చూసారు కదా క్రాప్ ఏ విధంగా వచ్చిందో. బీరకాయలు అయితే ఎక్కువగానే వచ్చాయండి.
మనం కింద ఉన్నటువంటి ఒక 5-6 ఇంచుల వరకు ఆకులు ఏమీ లేకుండా పాతికైతే తీసేసుకోవాలి. అలా తీసేయడం వల్ల మట్టిలోంచి వచ్చి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. మొత్తం అయితే మెన్యూర్ అయితే మొత్తం నేను పెద్ద బ్యాగ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇచ్చానండి. వర్మి కంపోస్ట్ ఎక్కువ ఇచ్చాను. 2 గుప్పులు వేపపిండి, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ ఇచ్చాను. ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.